కస్టమర్లు దేవుడు. చెత్త హోటల్ చెత్త సర్వీసు. ఏమైందిరా? దోశ మాడిందేంటి? ఒరే మాడిందంటే ఇడుకోకుందరా ఆయరా. ఈడేవాడు పట్టపక్కన నెమ్మలకెట్టుకుని కురుకుతున్నాడు. రాయ్ సూత్రం ఒక ఇరాయి రాసాయి. ఏటి కావాలమ్మా? బాబు, do you have some oats and sandwiches? ఈ గుంటేట్రా నోటుకొచ్చినట్టు కరిచేస్తుంది. Baby. గుంటేంట్రా గుంట గుప్ పగిలిపోద్ది. ఒరే గుంటాను కొడదాట ఈడుకోక 500 రాసిరా. మిత్రమా దేనికి 500? ఈగో నా ఈగో అట్టయితే అందరికి ఎలాగ పైన లేస్తాను. సరే గాని ఇక్కడ తినడానికి ఏమేమి దొరుకుతాయి? రాత్రి వేసిన ఇడ్లీ, పొద్దున్న వేసిన పూరి, ఇప్పుడు వేసిన దోశ. వేయ్ వాటి రేట్లేంట్రా? అసలు బిల్లు కడతాను నేను ఒప్పుకున్నాను. ఇడ్లీ అయితే 200, పూరి అయితే 500, దోశ ప్లస్ కదా 1000 రూపాయలు. మిత్రమా దోశలు అమ్ముతున్నావా? 10 రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తున్నావా? చూస్తే తెలియట్లేదేటే చెరుగుపోని చూస్తూ నలిగిపోని చీర. ఇది లెగిసి వెళ్ళిపోయింది, వెనకాల బరిమోహంగా వెళ్ళిపోచ్చాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గుంపు వెళ్ళిపోవచ్చు. గలాసులు మొంతులు టేబుల్ అని పగలు కూడా వేస్తారు. ఎవరు కడతా డబ్బా? నాకు ఈ ప్లేసు వీడి ఫేసు రెండు నచ్చలేదు. వెళ్ళిపోదాం పద బేబీ. Let's go Krishna. వాళ్ళు వచ్చి మొంతులు గ్లాసులు పగలు కొట్టక ముందు మీరు ఎక్కడికి వెళ్ళారు చెప్పి మంతు పెట్టే. మరి అయితే కూర్చో. ఒరే ఈ లెగిసి కూర్చున్నందుకు ఒక 1500 రాయిరా. నీకెట్ కావాలా? వెన్న దున్నలాగా ఉండవు నీకెన్న ఎందుకు నెమలే కూడా. అర్జున నేను కృష్ణుడని ఈ హోటల్ వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే బజే బజే సాంగ్ వేశారు. నీ ఫ్లోలో నువ్వు ఉండు కృష్ణ. బాసు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి బాసు? ఇలా ఏ పంపించిన రౌడీలు మళ్ళీ వస్తే? నేను లేచిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళకి టైం టేబుల్ రాసేవాళ్ళ కనపడుతున్నాను ఏంట్రా? అసలు నన్ను ట్రైన్ ఎక్కిచ్చే ఉద్దేశం ఏమన్నా ఉందా? అక్కడ నా కోసం మా వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. ట్రైన్ ఒక్కదాని దిగేవండి సావిత్రే. కలిసే దిగావు, కలిసే ఎక్కుదాం. ఆ 7, 14, 21 కలిసే వేద్దాం. ఏంటది? అడుగులు సావిత్రే. ఏ చిన్న ఇదిగో నీవన్నా. అర్జున ఈ కుచేలు డాబాకి ఎవరొచ్చారో చెప్పు. ఏంటి అర్జునుడా? కొంప తీసి నువ్వు కృష్ణుడు వేట్రా? ఏమిరా మిత్రమా అరే అనుచున్నావు? అనుకుంటాను. ఒక 5000 రాశాయి. 5000? ఒరే ఇవన్నీ కాదు కానీ ఓ బండి కావాలి. ఏసీ 10,000, నాన్ ఏసీ 5,000. మీకు ఏది కావాలో చెప్పండి. భయ్యా దగ్గరలో గుడేదాని ఉందా? అరే ఇడికి సైలెంట్ గా 2000 రాసిరా. 2000 దేనికి భయ్యా? దగ్గర దూరమో చెప్పాలి కదా భయ్యా. కృష్ణ అర్జున వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. కార్ రిపేర్ వచ్చింది కదా, మరి నీ సంగతి ఏంటి? నా గురించి చింత వలదు అర్జున. టైర్ సంగతి నువ్వు చూసుకో, రిపేర్ సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. రా బేబీ. బెదరా ఇదే మన ఊరు గుడే, చాలా ఫేమస్. ఒరే పొద్దున చేసి ఒక 5,000 రాశాయి. గుడి ఇదేనారా? అవును ఇదే. నువ్వు చెప్పినంత లేదురా. అయితే 2000 తీసేస్తానులే. లవ్ యూ బేబీ. విట్టూరు గుడి ఏం మనుషులు రా బాబు, పద్ధతులు పాడు. రా బేబీ. ఒరే ఫైన్ మాస్టర్, ఇక్కడ వేసుకోవడానికి ఏమైనా దొరుకుతాయంట్రా? ఏడుదా ఏం మాట్లాడా? కొత్త బట్టలు రా. మీ సోడిపిండి మొక్కల కొత్త బట్టలు ఒకటే సెకండ్ హ్యాండ్ దొరుకుతా కొనుక్కొని వేసుకోండి. అలా చూడక మన పిల్లల్ని బేబీ ఇది హోల్సేల్ గా ఇద్దాం. నువ్వు కొనుక్కో, నేను డబ్బులు ఇచ్చేస్తా. అలాగే కర్మ. ఎప్పుడు నాకే పెడతావు అనుకున్నాను. ఇప్పుడు నీకు నువ్వు పెట్టుకుంటావని కల్లో కూడా ఊహించలేదు. ఈ ఫోటో ముందే చూపించచ్చు కదమ్మా. ఇది మరీ బాగుందిరా. పెళ్లి వద్దన్నావు, అయినా కూడా మేము ముందుకు తీసుకెళ్లి వాళ్ళతో ఫోన్ చేయిస్తే వాళ్ళతో కూడా వద్దన్నావు. ఇప్పుడు ఫోటో చూపించలేదని నన్నంటావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఏం చెప్పవక్క? ముందు ఈ వెదవతో తిరగడం మాను. బాగా చెప్పారు కదండి. ఒరే అనవసరంగా సీన్ చేయకండి రా. 4 రోజులు లాగుంటే మా ఇద్దరు పెళ్ళి అయిపోయేది. కానీ నాకు నమ్మకం ఉంది, తను నన్నే ప్రేమిస్తుందని. ఈ క్షణం కూడా తను నా గురించి ఆలోచిస్తుంటుంది. వాడబ్బా ఈ సంబంధం క్యాన్సిల్ చేస్తున్నాడు నాకు కనపడాలి. వాణ్ణి చంపేస్తా. 10 మంది అబ్బాయిలకి ఒక్కతే అమ్మాయి అన్నారు కదరా, అయినా ఇదంతా మనకే ఎందుకు జరుగుతుంది? నువ్వు బాధపడకే పాప. బాధ కాదు కోపం.
ఫీలింగ్ ఏదైనా ఎనర్జీ మంది వేస్ట్ అవుద్దే. మనమే ఫీల్ అవుతున్నావా అక్కడ వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారా? ఇదిగా ఇప్పట్లో నేను తొందరగా పోను. అలా అని దానికి పెళ్లి చేయలేదనుకో నేను ఊరుకోను. అన్నీ బాగుంటే ఈరోజు నిశ్చితార్థం జరగాల్సిందే. అందరం ఇలా నిశ్శబ్దంగా కూర్చున్నాం. అదేదో తప్పు చేసినట్టు పాపం లోపల గదిలో కూర్చుంది. అసలు నేనే తొందరపడ్డానేమో అని అనిపిస్తుందిరా నాకు. ఇందులో నీ తప్పే ఉందన్నయ్య. నేనే నిన్ను కొంచెం తొందర పెట్టాను. మీ రామలక్ష్మణ ప్రేమ తర్వాత ముందు జరగాల్సింది చూడండి అన్నయ్య. ఎందుకంత టెన్షన్ పడిపోతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? చెడిపోయిన సంబంధం కదా, మన సెంటిమెంట్స్ కాదు కదా. మన సావిత్రి కోసం ఎవడో ఎక్కడ పుట్టే ఉండొచ్చు. ఈ నిమిషం మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండొచ్చు, చూసినా మనం గుర్తుపట్టలేకపోవచ్చు. ఇన్ఫాక్ట్ అతను చూసి ఒకసారి మనం థ్రిల్ ఫీల్ అవ్వచ్చు. అవునన్నయ్య, అల్లుడు గారు అంటుంటే గుర్తొచ్చింది. యుఎస్ లో మనకు తెలిసిన సంబంధం ఉంటుంది. వాళ్ళకి మన పద్ధతులు అలవాట్లు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. మన సావిత్రికి కరెక్ట్ మ్యాచ్. అది కాదమ్మా, ఒకసారి కంగారు పడ్డాం, రెండోసారి తప్పు జరగకూడదు. అవును మా బాగా ఏం జరగదన్నయ్య, తెలిసిన సంబంధం చెప్తున్నాను కదా. అందులో తప్పే ఉందన్నయ్య. ఎలాగో ఇంకో సంబంధం చూడాలి, మంచి సంబంధం అంటుంది, చూద్దాం. అమ్మ గాయత్రి, నానా ఒకసారి చెల్లితో మాట్లాడి చూడమ్మా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా పడిందిలే బుల్ బుల్ పిట్ట. బాగా జరిగింది కదా. నీకు ఇంకోటి చెప్పనా? జరగబోయేది. ఒరే సత్తి, పాపా, దాని కాలజ్ఞానం మనకు అవసరం లేదని చెప్పేదానికి. మీ కాలజ్ఞానం మాకు అవసరం లేదు. నీకు మళ్ళీ సంబంధం అంటున్నారు. సత్తి, ఇంకో సంబంధం అంటారా? అమెరికా సంబంధం. అమెరికా అంటే ఇంకేమంటున్నారు? తొందరలోనే ఎగిరిపోతావు అంటున్నారు. మొన్న వచ్చిన సంబంధం అయితే ఎర్రబొచ్చు, ఇప్పుడు ఇంకా ఎయిర్పోర్ట్స్ ఎగిరిపోవచ్చు. ఎగురు ఎగురు, ఎంత ఎగురుతావో నేను చూస్తా. పెళ్లి అంట. నాకు పండగంట. వీలైతే ఈ పిచ్చి దానికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పటి వరకు ఫోన్ పెట్టేయండి. పాపా పాపా పాపా, ఒరే సత్తి, హర్షిగాడు ఈ సంబంధం చెడు కొట్టేసినట్టు కళ్ళొచ్చిందిరా. కరెంట్ హని బొంద నిజంగానే అవతలాడు వచ్చాడు. అయ్య బాబు, ఏం మాట్లాడుతున్నావు? వాడు రావడం ఏంటి? పద 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 పద. సార్, నా వల్ల చిన్న పొరపాటు జరిగింది. చిన్న పొరపాటు? కృష్ణ, నేను చేసిన కోపం వచ్చేంత తప్పే, మర్చిపోలేనంతది కాదు. సార్, మీతో 2 విషయాలు మాట్లాడాలి. చెప్పు. మొదటిది, 3 అడుగుల దూరంలో నేను ప్రేమించిన అమ్మాయి ఉందని చెప్పాను కదా. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అమ్మాయి. మా అమ్మాయికి మంచి సంబంధం అనుకున్నప్పుడు నీ ఫోటో చూశాను. బాగున్నావు, డాక్టర్ అన్నారు, మంచిదనుకున్నాం. ఇక్కడ మీ పొలాలు మేమే కౌలుకు చూస్తున్నాం. తెలిసిన సంబంధం అని సంతోషించాం. కానీ నీతో మాట్లాడాక నచ్చలేదు. ఒక అమ్మాయి నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పే ధైర్యం నీకుంది. నా ఇంటికి ఎలాంటి మనిషి వచ్చినా వాడిని కూర్చోపెట్టి వాడితో మాట్లాడే సంస్కారం నాకుంది. నేను ధైర్యం లేకపోయినా భరిస్తాను, కానీ సంస్కారం లేకపోతే సహించలేను. సార్, మీది కోపానికి మించిన పట్టుదల, నాది పంతానికి మించిన ప్రేమ. ఇంత అనుభవం ఉన్న మీకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. అదే 3 అడుగుల దూరంలో నా కూతురు లేకపోతే నువ్వు ఇక్కడి వరకు వచ్చేవాడివి కాదే. నీకు కావలసిన సమాధానం దొరికిందనుకుంటున్నాను. బయలుదేరండి. సార్, రెండో విషయం, మా పొలాలు మీరే కౌలుకు చూసుకుంటున్నారంటగా. ఇచ్చేస్తే మేమే చూసుకుంటాం. ఆ విషయం నీతో కాదు, నీ పెద్దలతో మాట్లాడతాను. అందుకే మా ఆయన తీసుకొచ్చాను. అబ్బా, అంటే ఇప్పుడు పొలాలు, పెళ్లి, గొడవ అది. కృష్ణ, ఇక్కడి వరకు వచ్చాక చిన్నది కూడా పెద్దదిలా కనిపిస్తుంది. వాళ్ళ సరిహద్దులు వాళ్ళకి చూపించే. అలాగే అన్నయ్య. ఏంటంట్రా? ఏదో పొలం అంటున్నాడే, కొంప తీసి ప్రేమించున్నాను పొలం ఉండి కట్నంగా అంటాడేమో.